సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని మనము ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ చూస్తున్నామండి. అందులో భాగంగా మోడల్ పేపర్ నంబర్ 11 అయితే మనం ఈరోజు చూడబోతున్నాం. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీని యొక్క పీడిఎఫ్ లింక్ మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఉచితంగా. ఓకేనా, సో మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అందరూ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. పారాషూటింగ్ ప్రపంచ కప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో మరి బంగారు పథకాన్ని కైవసం చేసుకోవడం ద్వారా క్రింది వారిలో ఎవరు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో స్థానం సంపాదించారు? ఎవరండి? అంచల్ ఠాకూర్, అనహత్ సింగ్, జాహ్నవి దంగేచి అండ్ అవని లేఖరా. ఎవరండి? అవని లేఖరా గారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. 68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటి అవార్డు పొందిన వారు ఎవరు? 68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటి అవార్డు. త్రిష, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్. ఎవరండి? ఆలియా భట్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ నెపోలియన్ అను బిరుదు ఎవరికి కలదు? ఇండియన్ నెపోలియన్. సముద్రగుప్తుడు, హర్షవర్ధనుడు, చంద్రగుప్తుడు, బిందుసారుడు. ఎవరికి ఉందండి ఇండియన్ నెపోలియన్ అని? సముద్రగుప్తునికి కలదు ఇండియన్ నెపోలియన్ అనేటువంటి బిరుదు. నెక్స్ట్ వన్. శీలాదిత్య బిరుదు గలవాడు ఎవరు? శీలాదిత్య. హర్షవర్ధనుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు. ఎవరికి ఉందండి శీలాదిత్య? ఆప్షన్ 1 హర్షవర్ధనుడికి ఈ బిరుదైతే కలదు. నెక్స్ట్ వన్. కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ అను సంస్థను స్థాపించినది ఎవరు? కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి సంస్థను స్థాపించిన వారు. లాలా లజపతి రాయ్, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయ్ నౌరోజీ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఇండియన్ అసోసియేషన్ని మరి కలకత్తాలో ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్. సాఫ్టా విస్తరణ రూపం ఏంటి? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ సాఫ్టా? స్టీల్ అసోసియేషన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా, సౌత్ ఏషియన్ పౌండ్స్ ట్రేడ్ అగ్రిమెంట్. ఏంటండి? ఆప్షన్ 2 సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. విద్యుత్ ప్రవాహ విలువను కొలుచుటకు ఉపయోగించే పరికరం. విద్యుత్ ప్రవాహ విలువను కొలుచుటకు ఉపయోగించే పరికరం. థర్మోస్టాట్, అమ్మీటర్, గాల్వనోమీటర్, పొటెన్షియోమీటర్. విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరము ఏంటది? అమ్మీటర్ అంటారండి దీన్ని. అమ్మీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. విడువని జ్వరం పొట్ట భాగము పచ్చిగా ఉండడం, నాలుకపై పూత, తల భారంగా ఉండడం. ఇవి ఏ వ్యాధి లక్షణాలు? విడవకుండా జ్వరం వస్తుంది, పొట్ట భాగము పచ్చిగా ఉండడము, నాలుకపై పూత లాంటి లక్షణాలు. నెక్స్ట్ తల భారంగా ఉండడం. ఏ వ్యాధి లక్షణాలండి? క్షయ, టైఫాయిడ్, కోరింత దగ్గు, డిఫ్టీరియా. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. టైఫాయిడ్ యొక్క లక్షణాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. ఏం లక్షణాలండి? టైఫాయిడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. చంద్రయాన్ 1 ఉపగ్రహంలోని ఏ పరికరం ఉపగ్రహం నుంచి వెలువడి
చంద్రుడిపైకి చేరే సమాచారాన్ని పంపడం జరిగింది. చంద్రయాన్-1 ప్రయోగంలో మరి ఉపగ్రహంలో ఒక పరికరము ఉపగ్రహం నుంచి వెలువడి చంద్రునిపైకి చేరి సమాచారం పంపడం జరిగింది. ఏంటంటే అది మూన్ ఇంపాక్ట్ ప్రోబ్, లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్, టర్నింగ్ మ్యాపింగ్ కెమెరా, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్. ఏంటండి? ఆప్షన్ 1 మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అండి దాని పేరు. ఇంపార్టెంట్ క్వశ్చన్, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో ఎక్కడ ఉంది? ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో కైరో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, హైతీ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇండోనేషియాలో కలదండి. ఇక్కడ ఇండోనేషియా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపకల్పం క్రింది వాటిలో ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం అండి. అరేబియా, అలస్కా, దక్షిణ భారతదేశము, లాబ్రాడార్. అతిపెద్ద ద్వీపకల్పం అని దేనికి పేరండి? ద్వీపకల్పం అంటే ఏంటి? సో 3 వైపుల నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏంటి మరి? అరేబియా అండి. అరేబియాను అతిపెద్ద ద్వీపకల్పం. మనది కూడా ద్వీపకల్పమే అండి, ఇండియా కూడా. కానీ పెద్దది మాత్రము అరేబియాగా మనమైతే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పీఠికకు సవరణ తెచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? రాజ్యాంగ పీఠికకు సవరణ తెచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం 41వ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 43వ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ. ఏంటండి? పీఠికలో కొన్ని అంశాలు చేర్చారండి. ఆన్సర్ ఆప్షన్ 2 42వ రాజ్యాంగ సవరణ 1976లో. ఓకేనా? లౌకిక సామ్యవాద, ఓకేనా, ఆ అంశాలనైతే చేర్చడం జరిగిందండి. ఓకేనా? లౌకిక అనే పదం మొదటిసారిగా చేర్చారు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 26, నవంబర్ 26, సెప్టెంబర్ 16, అక్టోబర్ 24. ఎప్పుడు జరుపుకుంటామండి రాజ్యాంగ దినోత్సవం? 13 ఆప్షన్ 2 నవంబర్ 26వ తారీఖున. రాజ్యాంగాన్ని రచించి కంప్లీట్ చేసినటువంటి రోజండి నవంబర్ 26. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఏంటి? జనవరి 26 అండి. గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ఓకేనా? మరి మన రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన సమయం ఎంత? 2 సంవత్సరాల 11 రోజుల 18 రోజులు ఎగ్జాక్ట్లీ పట్టడం అయితే మనము చూడవచ్చు. భారత రాజ్యాంగాన్ని రచించేటువంటి ముసాయిదా కమిటీకి చైర్పర్సన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? సింగపూర్, వాషింగ్టన్, న్యూఢిల్లీ, శాన్ ఫ్రాన్సిస్కో. ఆప్షన్ 2 వాషింగ్టన్లో ఉందండి. వాషింగ్టన్ డీసీ, యుఎస్ఏ. నెక్స్ట్ వన్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ బృందము తొలిసారిగా కణం నుంచి జీన్ను ఏ సంవత్సరంలో వేరు చేసింది? కణం నుంచి జీన్ను 1960, 1969, 1970, 1980. ఆన్సర్ ఆప్షన్ 2 1969లో దీన్ని వేరు చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సెక్రటరీ జనరల్. హూ ఇస్ ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్? ఓకే, యూతాండ్ మయన్మార్, డాగ్ హ్యామర్ షీల్డ్. నెక్స్ట్, కూర్త్ వాల్థీమ్ ఆస్ట్రియా, ట్రిగ్వేలీ నార్వే. 16వ ఆప్షన్ 4 అండి, ట్రిగ్వేలీ అండి, నార్వే దేశస్థుడు. ఓకే, యూరోప్ దేశమైనటువంటి నార్వే దేశస్థుడు. ఓకే, నెక్స్ట్ వన్, ధాన్యలక్ష్మి 2020 మహిళా స్వయం సహాయక బృందాలకు ఏ విధమైన చేయూతనిచ్చే ఉద్దేశంతో ప్రారంభించిన పథకము? నిత్యావసర వస్తువులకు, ఇంటి సామాగ్రిని, ఆర్థిక సహాయము, గృహ సముదాయాలకు. ధాన్యలక్ష్మి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో కేంద్రం ప్రారంభించిన పథకము ధాన్యలక్ష్మి మహిళా స్వయం సహాయక బృందాల స్కీమ్. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1975, 1976, 1977, 1978. 18వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1976 అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ టెక్నాలజీలో ఎఫ్టిపి విస్తృత రూపం ఏది?
కంప్యూటర్ టెక్నాలజీలో FTP విస్తృత రూపం. ఫైనల్ ట్రాన్స్ఫర్ పొజిషన్, ఫైల్ ట్రాన్స్ఫర్ పొజిషన్, ఫైనల్ ట్రాన్స్ఫర్ పాకెట్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఎవరిని అంటారు? ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చార్లెస్ బ్యాబేజ్, టిమ్ బర్నర్స్లీ, సీమూర్ క్రే, సాబిర్ భాటియా. ఎవరిని పిలుస్తామండి? ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ బ్యాబేజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, హరిత విప్లవాన్ని ఏ పంచవర్ష ప్రణాళికల సమయంలో ప్రవేశపెట్టారు? హరిత విప్లవం. ఓకేనా? 3వ పంచవర్ష ప్రణాళిక, 4వ పంచవర్ష ప్రణాళిక, వార్షిక ప్రణాళికలు, 5వ పంచవర్ష ప్రణాళిక. ఎప్పుడండి మరి? 21వది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 5వ పంచవర్ష ప్రణాళిక సమయంలో దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. మరి భారతదేశ హరిత విప్లవ పితామహుడని ఎవరికి పేరండి? MS స్వామినాథన్ గారికి పేరు. MS స్వామినాథన్ గారికి. ఓకే, ఇటీవల మరణించారండి. వారికి భారతరత్న కూడా ప్రకటించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, పేదరిక నిర్మూలన కోసం గరీబీ హఠావో అనే పిలుపు ఏ పంచవర్ష ప్రణాళికలోని లక్ష్యము? గరీబీ హఠావో ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి పిలుపు అండి ఇది. 2వ పంచవర్ష ప్రణాళిక, వార్షిక ప్రణాళికలు, 3వ పంచవర్ష ప్రణాళిక, 4వ పంచవర్ష ప్రణాళిక. 22వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరి దీన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో లాస్ట్ వీడియోలో, లాస్ట్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాను. వార్షిక ప్రణాళికలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారండి? 1966 to 69 వరకు 3 సంవత్సరాలు వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారి పనికి ఆహార పథకాన్ని ఏ పంచవర్ష ప్రణాళికల సమయంలో ప్రవేశపెట్టారు? ఓకే, ఫుడ్ ఫర్ వర్క్ అండి. పనికి ఆహార పథకము 3వ పంచవర్ష ప్రణాళిక, 4వ పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక, 6వ పంచవర్ష ప్రణాళిక. 23వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సల్ఫర్ రూపాంతరాలలో అధిక స్థిరమైనదేంటి? మెటాసల్ఫర్, మోనోసల్ఫర్, థయోసల్ఫర్, రాంబిక్ సల్ఫర్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. రాంబిక్ సల్ఫర్ అనేది మరి సల్ఫర్ రూపాంతరాలలో అత్యంత స్థిరమైనదిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వారిలో మరణానంతరము భారతరత్న 2019లో పొందిన వారు ఎవరు? మరణానంతరము ప్రణబ్ ముఖర్జీ, భూపెన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్. 25వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పై వారందరికీ వచ్చిందండి. ఓకే, ప్రణబ్ ముఖర్జీకి వచ్చింది, భూపెన్ హజారికాకి వచ్చింది, నానాజీ దేశ్ముఖ్ గారు కూడా వచ్చింది. అందరికీ మరణానంతరమే వచ్చిందండి. ఓకేనా? మరి 2024లో కూడా భారతరత్న అందచేయడం అయితే జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండి. read the following passage carefully and answer the questions. The wealth of the sea goes beyond more plants and animals. It includes rich deposits of minerals. We find that the sea has been mined even since men first learned to scrape salt from the rocks where it had been left by the appetite. In many parts of the world, salt is still gathered in much the same way. Seawater is allowed to flow into shallow reservoirs where it is dries out in the warm air. The salt in the filled in the heaps to beaches in the sun. Such as salt is a rather coarse and grey. అంటే ఉప్పు తయారీ విధానం గురించి అయితే చెప్తున్నారు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి అయితే చెప్తున్నారండి. ద సాల్ట్ విచ్ వి యూస్ ఆన్ అవర్ tables and mines and land. In some places, it has collected under the rocks in layers half a mile thick. In other places, there are reservoirs of brine deep in the earth crust. Both mines and reservoirs are in the remaining of these seas. That once covered in the land, the seas have gone and left their salt behind, or they have been
buried deep in the earth. Whatever we got out salt are mining in a sea. సో చూద్దామండి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఏంటని. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఆన్సర్ అంటూ అడుగుతున్నారు. ద సీ కంటైన్స్ సీలో ఏముంటాయి? నథింగ్ ఎక్స్పెక్ట్ వాటర్, ఓన్లీ ఫిషెస్, ప్లాంట్, యానిమల్స్ అండ్ ఆల్సో గ్రేట్ అమౌంట్ ఆఫ్ మినరల్స్. ఓన్లీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏముంటాయండి? సింపుల్ క్వశ్చన్ కదా. ఆన్సర్ ఆప్షన్ 3 ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, ఆల్సో గ్రేట్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ కూడా ఉంటాయి, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. నెక్స్ట్, ఇట్ ఇంక్లూడ్స్ రిచ్ డిపాజిట్స్ ఆఫ్ మినరల్స్ హియర్. ఇట్ రిఫర్స్ టు రిచ్ డిపాజిట్స్ ఆఫ్ మినరల్స్ హియర్ ఇట్ ఈస్ రిఫర్స్ టు. దేని గురించి తెలియజేస్తా అండి? ద వెల్త్ ఆఫ్ ద సీ. ఓకే, సముద్ర సంపదగా చెప్పుకోవచ్చు. ద సాల్ట్ వి ఈట్ ఈజ్ ఆన్సర్. ఎక్కడి నుంచి వచ్చిన సాల్ట్ తిందామండి? మైండ్ ఆన్ ల్యాండ్, అంటే సముద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఉప్పు మడులుగా చేసి దాని నుంచి తయారు చేస్తారండి, దాన్ని మనం తింటాం. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది రిమైన్స్ ఆఫ్ ది సీ ఆర్. ఏముంటాయండి? ఆన్సర్ ఆప్షన్ 3 ద మైన్స్ అండ్ రిజర్వాయర్స్. ద రిమైన్స్ ఆఫ్ ద సీస్ ఆర్ ద మైన్స్ అండ్ రిజర్వాయర్స్. బై ద ఎర్త్ క్రస్ట్ ఇట్ మీన్స్. ఎర్త్ క్రస్ట్ అంటే ఏంటండి? ద హార్డ్ అవుటర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్, గట్టిగా ఉండేటువంటి భూమి యొక్క భాగము. నెక్స్ట్ వన్, మిస్టర్ మధూర్ ఈజ్ డాష్ ఎన్ఆర్ఐ విజిటర్. ఏమొస్తుందండి ఇందులో? సూటబుల్ వర్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో. ఆప్షన్ 3 అండి, యాన్. మిస్టర్ మధు ఈజ్ అన్ ఎన్ఆర్ఐ విజిటర్. నెక్స్ట్, శ్రీత హ్యాస్ బీన్ సింగింగ్ ఇన్ ద కన్సెంట్ డాష్ 6 o'clock దిస్ ఈవినింగ్. సూటబుల్ వర్డ్ అయితే ఇక్కడ అడుగుతున్నారండి. దీంట్లో ఏమొస్తుంది? 32. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సిన్స్ 6 o'clockగా మనమైతే చెప్పుకోవచ్చు. 6 o'clock టైం అడిగినప్పుడు సిన్స్ అనేది అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ రాంగ్లీ స్పెల్ట్ అని అడుగుతున్నారండి. ఏది తప్పుగా ఇక్కడ స్పెల్ చేయబడింది? రెగ్యులారిటీ, స్పాంటానిటీ, నెక్స్ట్ స్పెక్యులారిటీ, పర్సనాలిటీ. 33 ఆప్షన్ 2 అండి, స్పాంటానిటీ అనేది రాంగ్లీ వర్డ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ ది వర్డ్ దట్ రైమ్ విత్ ద ఈచ్ అదర్. సింక్, పింక్, చిన్, చెన్, డైన్, డిన్, ఫేర్, ఫేర్. 34 ఆన్సర్ ఆప్షన్ 4 ఫెయిర్, ఫెయిర్. రెండు సేమ్ పలుకుతున్నాయి కదా, అలా. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ హరీష్ ఈజ్ స్పెండింగ్ మనీ లావిష్లీ. You think this is wrong? Which of the following way would you express this idea? 35వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, హరీష్ షుడెంట్ బి స్పెండింగ్ మనీ లావిష్లీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2 Englishmen made the discovery. Identify the sentence which express the same idea. 2 Englishmen made the discovery. That is option 2 అండి, the discovery was made by 2 Englishmen. Next one, one should be generous towards the poor and needy. Identify the word opposite meaning in the underlined word. ఓకేనా? జెనరస్ అంటే ఏంటండి? మిజరబుల్, నర్వస్, గ్రీడీ, ఫ్లెక్సిబుల్. ఓకే, ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారండి. ఓకేనా? 37 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, గ్రీడీ. నెక్స్ట్ వన్, నితీష్ వాజ్ లివింగ్ ఇన్ నాంపల్లి but he lives now in Kukatpalli. So the underlined part of the sentence need to be improved. Choose the best one of the following. Was living ane దగ్గర best word set చేయండి అని అడుగుతున్నారు. ఆప్షన్ 20 use it to live అండి. was living కాదు, use it to live. నితీష్ use it to live in Nampally but he lives now in Kukatpalli. Next one, although he is old he walks fast. The above sentences can also be expressed as. 39 answer option 4 అండి, he is old but he walks fast. Next one, if you reached the station in the time dash, identify the parts of the speech. 40 answer option 3 అండి, you would catch the train. అంటే టైంకి మీరు స్టేషన్ రీచ్ అయితే క్యాచ్ చేయొచ్చు ట్రైన్. నెక్స్ట్ వన్, Sumitra prefer coffee dash tea. Fill in the blank with appropriate word.
Coffee. Sumitra prefer coffee to tea. Prefer coffee to tea. Next one. Rahim is too young to learn car driving. Identify the sentences which expresses the same idea. Option 1 అండి. Rahim is so young that he couldn't learn car driving. Next one. We have to patient when we are dealing with the kids. Which of the following is the suitable meaning of underlined word? Patience. అంటే ఏంటండి పేషెన్స్ అంటే దేన్ని తెలియజేస్తుంది? ఏబుల్ టు వెయిట్ ఫర్ ఏ లాంగ్ టైం, కొంచెం వెయిట్ చేయాలి చిన్నపిల్లల్ని డీల్ చేసేటప్పుడు. నెక్స్ట్ వన్. మై ఫాదర్ సెడ్ టు మీ, హ్యావ్ యూ బీన్ టు ద కాలేజ్ టుడే? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద రైట్ వే టు రిపోర్టింగ్ ద క్వశ్చన్? ద ఫాదర్ సెడ్ టు మీ, హ్యావ్ యూ బీన్ టు ద కాలేజ్ టుడే? అంటే కాలేజీలో ఉన్నావా ఈరోజు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ద ఫాదర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ to the college that day. Next one. Meena won't be late, does she? So పై వర్డ్లో ఇంప్రూవ్ చేయండి అని అడుగుతున్నారండి. మీనా won't be late, does she? కాదు, will she. Next one. The stranger is dash one-eyed man. The stranger is one-eyed man. Appropriate word from the following. Fill in the blank. 46వ ఆప్షన్ 2 అండి. A one-eyed man. Next one. The invigilator said the students stop writing. The above sentence can be also expressed as. Invigilator రాయడం ఆపండి అని అడుగుతున్నారండి. దాన్ని ఏ విధంగా రాస్తాము? The invigilator asked the students to stop writing. Next one. Identify the grammatically correct sentence. I am having a lot of work to do. My brother completed his work before he had slept. Next, if there would be a cricket match, he would have told me. He don't tell lies to others. What is option 3 అండి? If there would be a cricket match, he would have told me. Next one. Lata is an intelligent girl in the class. So ఈ క్లాస్ అనేది దేన్ని తెలియజేస్తుంది చూద్దాం. 49వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అడ్జెక్టివ్ అండ్ నౌన్. ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్, ఒక పర్సన్ యొక్క గుణాన్ని తెలియజేస్తే అడ్జెక్టివ్ అంటామండి. ఇక్కడ క్లాస్ అనేది ఒక గది కాబట్టి నౌన్ అది. ఓకే, పేరును తెలియజేసేవి. దేర్ అ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ హైదరాబాద్ డాష్ ఎ లాంగ్ టైమ్. సూటబుల్ వర్డ్ ఏంటండి? ఆప్షన్ 2, ఫర్ ఎ లాంగ్ టైమ్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.